ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 ఆడతాడని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్కి ఒక పెద్ద ఇంజరీ అయింది. మరి అతను ఐపీఎల్ 2026లో ఆడతాడా లేదా? సో ఇలా ఐపీఎల్ 2026కి సంబంధించి ఉన్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా సిఎస్కే మరియు ధోని ఫ్యాన్స్ కొన్ని అతిపెద్ద గుడ్ న్యూస్. ఎంఎస్ ధోని ఎక్కడికి వెళ్ళట్లేదు, మరోసారి డెఫినెట్లీ నాట్ అని చెప్పి అనేసారంట. సో రీసెంట్గానే సిఎస్కే సీఈఓ అయిన కాశీ విశ్వనాథన్ గారు కన్ఫర్మ్ చేశారు, ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 ఆడేందుకు అవైలబుల్గా ఉంటానని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చేశాడంట. సో దీంతో మహేంద్ర సింగ్ ధోనిను మనం ఐపీఎల్ 2026లో కూడా చూడబోతున్నాం. అయితే గత సీజన్లో చూసినట్టు ఈసారి కెప్టెన్గా చూడలేం, ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ తిరిగి వచ్చేస్తాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలు రుతురాజ్ గైక్వాడ్ తీసుకుంటాడు. అండ్ ధోని చూసుకుంటే అన్క్యాప్డ్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గానే కంటిన్యూ అవుతాడు. సో యాక్చువల్లీ ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేసిందే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సిఎస్కే పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ధోని రిటైర్ అయిపోతాడని చెప్పి నేనైతే అనుకోలేదు. ఖచ్చితంగా ధోని రిటైర్మెంట్ హై మూమెంట్లో ఉండాలని చెప్పి సిఎస్కే టీం ప్లాన్ చేస్తుంది. దీంతో మేబీ సిఎస్కే టీం ఆరో ట్రోఫీ గెలిచినప్పుడే ధోని రిటైర్ అవ్వచ్చు.